ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. రోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి, ఏమి సమర్పించాలి, ఏమి చదవాలి, ఇంకా సంవత్సరానికి చిన్న హనుమాన్ జయంతి అని, పెద్ద హనుమాన్ జయంతి అని 2 హనుమాన్ జయంతులు వస్తాయి కదండి. అవి ఎప్పుడు వస్తాయి, తేదీలు, తిథి, సమయము, ఎందుకు మనం ఈ విధంగా 2 జరుపుకుంటాము, ఈరోజు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. హిందువుల ముఖ్యమైన దేవుల్లో హనుమాన్ కూడా ఒకరు. చాలామందికి ప్రీతికరమైన ఇష్టమైన స్వామి హనుమాన్. మనకి కష్టకాలంలో మన కష్టాలను గట్టెక్కించి కోరికలు నెరవేర్చి అభయ ఆంజనేయ స్వామిగా మనము స్వామివారిని పూజిస్తాము. హనుమాన్ జయంతిని చైత్రమాసంలో మనము పౌర్ణమి రోజున జరుపుకుంటాము. పెద్ద హనుమాన్ జయంతిని వైశాఖ మాసంలో దశమి రోజున హనుమాన్ పునర్జన్మ ఎత్తిన రోజుగా మరియు హనుమాన్ విజయోత్సాహంగా జరుపుకుంటారు. జై హనుమాన్ అనగానే మనకు ఆ మాట అనుకుంటేనే ఏదో గొప్ప శక్తి, బలం వచ్చేసినట్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవునా కాదా? ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకుంటాము. చైత్రమాసంలో పౌర్ణమి రోజున ఇది అత్యంత ప్రసిద్ధమైనది. ఉత్తర భారతదేశంలో వారు ముఖ్యంగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు వైశాఖ దశమి రోజున వచ్చే హనుమాన్ జయంతి రోజున మనము ఎంతో వైభవంగా జరుపుకుంటాము. హృదయాన్నే చీల్చి సీతారాముల్ని చూపించిన గొప్ప భక్తుడు హనుమంతుడు. హనుమాన్ భక్తులు చైత్ర పౌర్ణమి నుండి మరలా మనకి వైశాఖ మాసంలో దశమి రోజు వరకు మొత్తము మండల కాలం పాటు 41 రోజుల పాటు హనుమాన్ దీక్షను పూనుకొని భక్తి శ్రద్ధలతోటి అవలంబిస్తారు. హనుమంతుడు అంజనాసుతుడు, వాయుపుత్రుడు, మహాబలుడు, రామేష్ఠుడు, ఫల్గుణ సకుడు, పింగాక్షుడు, అమిత విక్రముడు, ఉదధిక్రమణుడు, సీతాశోక వినాశకుడు, లక్ష్మణ ప్రాణదాత, దశగ్రీవ దర్పహంత అను ఈ 12 నామములు మనము నిద్రపోవునప్పుడు కానీ, ప్రయాణమప్పుడు కానీ భక్తితో పఠిస్తే కూడా విజయం చేకూరుతుంది, మృత్యు భయం ఉండదు. హనుమాన్ని పూజించిన వారికి ఇహపర సౌఖ్యములు తప్పకుండా కలుగుతాయి. జయంతిని ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్క మారు చేసినా కూడా వంశమంతా తరించిపోతుంది. శ్రీ అంజనాదేవిల కుమారుడు శ్రీ హనుమంతుడు ఏకాదశ రుద్రుల్లో ఒకరు. పరమశివుడు అంశుతో జన్మించిన వారు. రామనామ జపం చేస్తూ ఈనాటికి హనుమంతుడు హిమాలయాల్లో కైలాస మానస సరోవరంలో జీవించి ఉన్నారని చెబుతారు. రామనామం జపం చేస్తారో, ఎక్కడ శ్రీ రామాయణం చెప్తుంటారో, ఎక్కడ రామ జపం జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పాలు కారుస్తూ నమస్కరిస్తున్న తీరులో చేతులు జోడించి శ్రీ ఆంజనేయ స్వామిని కూర్చొని ఉంటారు. చిరిగిపోయిన వస్త్రాలు ధరించిన ముసలి వయసు వ్యక్తి రూపంలో వచ్చి రామకథ చెప్పే సభలో ఒక మూలన కూర్చుంటారు. అందరూ రాకముందే వచ్చి అందరూ వెళ్ళిపోయే వరకు ఉంటారని చెప్పి మన నమ్మకం. హనుమంతుడు లేకపోతే అసలు రామాయణమే పరిపూర్ణము కాదు. లో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు మన హనుమాన్. హనుమాన్ శక్తియుక్తుల్ని కీర్తించడము ఎవ్వరి తరము కాదు. చిన్నపిల్లలకి భయం కలిగినా కూడా, వాళ్ళకి ఏదైనా వచ్చినా కానీ, ఆరోగ్యం బాగోనప్పుడు కానీ హనుమాన్ గుడికి తీసుకువెళ్ళి వాళ్ళకి మెడలో కూడా హనుమాన్ది వేస్తూ ఉంటారు. మనందరికీ తెలిసిందే. పిల్లలకి ఆరోగ్యం బాగోనప్పుడు హనుమాన్కి ఎంతో ఇష్టమైనటువంటి సింధూరం రాస్తారు కదండి, అభిషేకం చేసి అది తీసుకువచ్చి పిల్లలు కానీ పెద్దలు కానీ పెట్టుకున్నా కూడా మనకి ఎంతో శక్తి వచ్చి మనకున్నవన్నీ కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తుంది. కేసరి అంజనాసుతుల కుమారుడైన ఆ హనుమాను ఎంతో రామభక్తుడైన రామదూత అయిన ఆ హనుమంతుని పుట్టినరోజుగా చైత్రమాసంలో మనము హనుమాన్ పుట్టినరోజుగా హనుమాన్ విజయోత్సాహంగా జరుపుకుంటాము. శ్రీరామచంద్రుడు రావణునిపై విజయం సాధించి అయోధ్యకు చేరుకున్న తర్వాత విజయానికి ముఖ్య కారణం హనుమానేనని చెప్పి రాముడు ప్రకటించి చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ని విజయోత్సాహంగా నిర్ణయించారట. ఆ రోజు నుంచి కూడా అందరూ కూడా హనుమాన్ విజయోత్సాహంగా చైత్ర పౌర్ణమి రోజు జరుపుకుంటారు. పరాశర సంహితను అనుసరించి హనుమంతుడు అవతరించింది వైశాఖ బహుళ దశమి నాడు అని చెప్పి పరాశర మహర్షి చెప్పారు. వైశాఖ మాసంలో దశమి రోజున హనుమాన్ జయంతిగా, పెద్ద హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. 2 హనుమాన్ జయంతులు ఒకటేనండి. 2 చేసుకుంటే మంచిది, కుదరని వాళ్ళు ఏ ఒక్కటి చేసుకున్నా కూడా మంచిదే. ముఖ్యంగా హనుమాన్ జయంతి అయితే వైశాఖ బహుళ దశమి నాడు అని మన పురాణాలలో ఉంది. చైత్ర మాసంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్. మనకి 2024వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో శ్రీ క్రోధినామ సంవత్సరము చైత్ర మాసంలో ఏప్రిల్ 23వ తేదీ మంగళవారం రోజు పౌర్ణమి తిథితోటి మనకి చిన్న హనుమాన్ జయంతి జరుపుకుంటాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రము.
స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళవారము, స్వామివారు జన్మించిన మంగళవారము హనుమాన్ జయంతి రావడము చాలా అంటే చాలా విశేషం అండి. ఈరోజు స్వామివారిని పూజిస్తే మంగళవారం కలిసి రావడం చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. చాలా విశేష ఫలితాలు కలుగుతాయి. మనకి పౌర్ణమి తిథి 23వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4:25 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 24వ తేదీ బుధవారం తెల్లవారుజామున 5:15 వరకు ఉంటుంది. పౌర్ణమి తిథి సూర్యోదయ సమయంలో ఉన్నదే లెక్క కాబట్టి 23వ తేదీ మంగళవారం రోజు మనకి చిన్న హనుమాన్ జయంతి వస్తుంది. రాష్ట్రాల్లో ప్రజలు జరుపుకునే హనుమాన్ జయంతి పరాశర సంహితలో చెప్పినట్టు నిజమైన హనుమాన్ జయంతిగా, హనుమంతుని పుట్టినరోజుగా మనము ఈ వైశాఖ శుద్ధ దశమి రోజున జరుపుకుంటాము. అది ఏ రోజు వచ్చిందంటే శ్రీ క్రోధినామ సంవత్సరము 2024వ సంవత్సరము జూన్ మాసంలో 1వ తేదీ శనివారం రోజు వైశాఖ శుద్ధ దశమి రోజున మనకి పెద్ద హనుమాన్ జయంతి వస్తుందండి. స్వామివారికి ఇష్టమైన శనివారం రోజు రావడం చాలా విశేషము. మనకి 2024వ సంవత్సరంలో గమనిస్తే చైత్రమాసంలో మంగళవారం రోజు, వైశాఖ మాసంలో శనివారం రోజు వస్తుందండి. రెండు కూడా చాలా విశేషం, మిస్ కాకుండా చేసుకోండి. మనకి దశమి తిథి 1వ తేదీ శనివారం రోజు తెల్లవారుజామున 3:50 నుంచి 2వ తేదీ రాత్రి 1:24 వరకు కూడా మనకి దశమి తిథి ఉంటుంది. మనకి తెల్లవారుజామున సూర్యోదయ సమయంలో ఉన్నదే లెక్క కాబట్టి 1వ తేదీ శనివారం జరుపుకుంటాము. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రము. మాసంలో హనుమాన్ దీక్ష తీసుకున్న వారు ఈ వైశాఖ శుద్ధ దశమి రోజుతోటి ముగిస్తారు. ముఖ్యంగా ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉండి ఆ హనుమాన్ చాలీసా చదువుతూ హనుమంతుని సేవలో గడుపుతారండి. వడమాల వేయడం, తమలపాకుల మాల వేయడం, శ్రీరామ అని రాసి స్వామివారికి సమర్పించడము చేస్తాము. రోజు ముఖ్యంగా తమలపాకులతోటి స్వామివారిని మాల వేసిన, శ్రీరామ అని సింధూరంతో రాసిన, సింధూరంతో స్వామివారికి అభిషేకం చేసిన, శ్రద్ధలతో పూజించిన హనుమాన్ అనుగ్రహం కలుగుతుంది. స్వామివారికి అరటి పండ్లు చాలా ఇష్టం అయి నివేదించినా మంచిది. మండల కాలం పాటు హనుమాన్ చాలీసా ప్రతిరోజు 1, 3, 5, 11 లేక 41 మీకు కుదిరితే ప్రతిరోజు కూడా ఈ విధంగా వీలైనన్న సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ఎంతో శుభకరం. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కావాలి అనుకునేవారు ఈ మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి స్వామివారికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి నైవేద్యంగా స్వీకరిస్తే సంతానం కలుగుతుంది. హనుమాన్ పేరు చెబితేనే భూత ప్రేత పిశాచాలు సైతం హనుమంతుడి పేరు చెబితే భయపడిపోతాయి. మహారోగాలు సైతం నయమవుతాయి. బాధలు తొలగి బుద్ధి బలం పెరుగుతుంది. బల పరాక్రమవంతుడైన శ్రీరాముని సేవలో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. ఇంత విశిష్టమైన ఈ రోజు ఇంట్లో పూజ చేసుకొని హనుమాన్ గుడికి వెళ్ళి మనము అక్కడ అభిషేకం చేయించుకున్న లేదా తమలపాకు మాల సమర్పించిన, హనుమాన్ చాలీసా చదివిన, మనము భక్తి శ్రద్ధలతో ఏమి చేసినా కూడా ఆ హనుమాన్ అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ జయంతి రోజు పూజ ఎలా చేసుకోవాలి, స్వామివారికి వడమాల ఎలా సమర్పించాలి, తమలపాకుల మాల ఎలా సమర్పించాలి, ఇవన్నీ కూడా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. క్లియర్గా తెలిసింది కదా ఫ్రెండ్స్, హనుమాన్ జయంతి 2 సార్లు ఎందుకు వస్తుంది, ఏమిటి అవన్నీ కూడా. జై హనుమాన్, బజరంగ బలి, మారుతి అన్ని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించి స్మరించి అనుగ్రహంతో బుద్ధి బలం ధైర్యం పొంది మీకున్న అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.